ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. హాయ్ బామ్మా, బాగున్నారా? ఏయ్ ఆగండి, పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వచ్చేసారేంటి? అవతలకెళ్ళండి. బామ్మగారు, మేం మేఘనా ఇండస్ట్రీస్ వాళ్ళం. అదే బామ్మా, శిల్ప వాళ్ళ ఫంక్షన్ లో కురుక్షేత్రం జరగబోయి ఆగిపోయింది కదా, అక్కడ మీరు మమ్మల్ని చూసుంటారు. ఆ నిర్వాకం చేశారు కాబట్టే వెళ్ళండి అంటున్నా. పొండి బయటికి. ఇంకొక క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అల్లుడు, నీ వదిన చేసిన గొడవని ఇంకో 10 జన్మల్లో కూడా గుర్తు పెట్టుకునేలా ఉందలుడు. బామ్మ ఏసులో ముసలిది గాని ఫైరు మసైపోతాం. నాది సేమ్ ఫీలింగ్ మామా. మీ వాలకం చూస్తుంటే పోలీసులకి ఫోన్ చేయడం కరెక్ట్ అనిపిస్తోంది. అమ్మో, పోలీసులా? ఉండండి, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ప్లీజ్ ఆవేశపడకండి, మమ్మల్ని అత్తారింటికి పంపొద్దు, మేము వెళ్ళాం. ఏ ఎందుకెళ్లరు? మీ ఇంట్లో గోపి గారు తప్ప మగాళ్ళు ఎవరున్నారు చెప్పండి? పెళ్లి దగ్గరకు వస్తుంది, ఇంట్లో అన్ని పనులు ఆయన చూసుకోలేరు కదా, అందుకే మేం మీకు సాయంగా వచ్చాం. అవును బామ్మా, ఆడుతూ పాడుతూ మీ అబ్బాయి పెళ్లి జరిపిస్తాం. మాకు ఎవ్వరి సహాయం అక్కర్లేదు, దయచేయండి. మా మేఘనా సిస్టర్ వల్ల పెళ్ళాగిపోయే పరిస్థితి వచ్చింది కదా, ఆ తప్పుని సరిచేస్తూ మేం దగ్గరుండి గోపి శిల్పల పెళ్లి జరిపించాలని కంకణం కట్టుకున్నాం. తగ్గించు. అదే కంకణం కట్టుకుని ఇంటికి వెళ్ళండి. ఇక్కడ మళ్ళీ గొడవలు జరగడం మాకిష్టం లేదు. మా ఇంట్లో పెళ్లి కావలసిన ఆడపిల్లలు 2 ఉన్నారు. మీరిలా ఇంటికి రావడం మంచి పద్ధతి కాదు. వెళ్ళండి. అయితే ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, అప్పుడే వచ్చి పెళ్లి పనుల గురించి మాట్లాడతాం. అను వాళ్ళు ఇంట్లో లేరా బామా? ఏ ఎందుకు అడుగుతున్నారు? పెళ్లి డేట్ ఎప్పుడు, క్యాటరింగ్ ఎవరు, ఇవన్నీ కనుక్కోవాలి కదా బామ్మా. ఫోన్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ లో ఉండి కావాల్సినవన్నీ చేసి పెడతాం. వాళ్ళు బయటికెళ్లారు. అయితే మాకు మీరు టీ, కాఫీ, బూస్ట్, ఐస్ క్రీమ్ ఏమైనా ఇవ్వాలనుకుంటారా? అవే వద్దు. మాకు కూడా అలా ఇచ్చే ఫార్మాలిటీస్ ఏం లేవులే బాబు, దయచేయండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజిత శ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహతాం. పూజారి గారు, ఇది యాడ్ ఫిల్మ్ స్క్రిప్ట్. యాడ్ సక్సెస్ కావాలని పూజ చేయించండి. అలాగే బాబు. మా అల్లుడు కోరుకున్నవి అన్నీ జరిగేలా చూడు స్వామి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం. మీ కార్యం దిగ్విజయం అవుతుంది. అభీష్ట సిద్ధిరస్తు. స్క్రిప్ట్ పూజ అయింది అల్లుడు. ప్రొడ్యూసర్కి 1 వీక్ టైంలో యాడ్ చేసిస్తానన్నావు. టైం మాత్రం T20 మ్యాచ్లా ధనాధన్ అయిపోతూ వస్తుంది. మరేం చేస్తావు? అంతా దేవుడి మీదే భారం వేశాను మామా.
అలా చూస్తున్నావేంటి అల్లుడు? సిగ్నల్స్ వస్తున్నాయి మామా. సిగ్నల్సా? ఎట్నుంచి అబ్బా? ఆ? అల్లుడు, నీ సోల్మేట్ వస్తోంది. ఇది పట్టుకో మామా. ఆ, ఏ వైపు చూస్తున్నా కనిపిస్తావే, నీ వైపే నన్ను లాగేస్తావే, నేనేం చేస్తున్నా గుర్తొస్తావే, నాలోని ప్రాణం కొలిచేస్తావే, నిన్న మొన్న లేని ఏదో కళ్ళెంత ఊపేస్తోంది నన్నే రోజు రోజంతా. కాలం ఆగిపోతోంది నిన్నే నిన్నే చూస్తూనే, వేగం ఓడిపోతుంది నాతో పందెం కాస్తూనే, నీ వెంట నడిచేందుకే అడుగు ఆగక తీస్తుందిలే పరుగు. हे प्रभु, हे हरिराम, कृष्ण, जगन्नाथ, प्रेमानंद, ये क्या हो रहा है? ఏయ్, కొంచెం అద్దాలు సరిగ్గా పెట్టుకొని రావచ్చు కదా. ఈ యాక్సిడెంట్ తప్పుండేది. రేయ్, నీ కళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? నన్నే అంటున్నావు? ఏయ్, అల్లుడు, ఏంటి పల్లవి, పువ్వులన్నీ పడేశావు? అల్లుడు, నీ సోల్మేట్ తో కాకుండా ఈ సోడా బుడ్డికి డాష్ ఇచ్చావా? కథ మళ్ళీ మొదటికొచ్చింది. గుడికొచ్చినప్పుడు గొడవలొద్దు అని సైలెంట్ అవుతున్నా. ముందు చూసి నడవటం అలవాటు చేసుకో, లేదంటే పళ్ళు రాల్తాయి. ఏంటండి మీరు? మా పల్లవితోనే ఎప్పుడు గొడవ పెట్టుకుంటారేంటి? మీకు వేరే పని లేదా? ఆ మాట మీ అక్కనే అడగండి. ఎప్పుడు చూసినా తనే ఎదురొచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఏంటి మామా? పల్లవే నీకు దిక్కులుడు, మర్చిపోయావా? టోన్ చేంజ్ చేయి. అయ్యో సారీ పల్లవి గారు. దేవుడి మీద ధ్యాసతో నాకే కళ్ళు నెత్తికెక్కి చూసుకోకుండా మిమ్మల్ని ఢీ కొట్టాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మళ్ళీ ఈసారి ఏం ప్లాన్ చేశావు? అయినా ఎక్కడికి వెళ్ళా మమ్మల్ని వదిలిపెట్టవా నువ్వు?
వాట్ ఈస్ దిస్ చరణ్? ఇలాంటివి రిపీట్ చేయకండి. మా పల్లవి ఫీల్ అయితే నేను చూడలేను. అనుగారు, ఏంటండి? మీతో కొంచెం మాట్లాడాలి. రావే. ఆ సోడబుడ్డి అద్దాల కోసం నేనెందుకు వెంటపడతాను మామా? ఎవరైనా వింటే నేనేదో తనని లవ్ చేస్తున్నాను అనుకోరు. ఛే! టంగ్ స్లిప్ అవ్వదలుడు. పైన తదాస్తు దేవతలుంటారు. నిజమా? అనూష దక్కాలంటే నువ్వు పల్లవిని మంచి చేసుకోవాల్సిందే. మాంత్రికుడి ప్రాణం చెరుకులో ఉన్నట్టు అనూష పల్లవి గుప్పిట్లో ఉంది. ఛే! కాబట్టి నీ పెదాలపై చిరునవ్వు ఉండాలి. కళ్ళల్లో పల్లవిని క్షమించమని అడుగుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఉండాలి. అప్పుడే పల్లవి నీకు మంచిదవుతుంది. ముందు సోదాపి ఏం చేయాలో చెప్పు. చెప్తాను పదలుడు. పద. గుడికొచ్చినా ప్రశాంతత లేకుండా చేశారు. మనమంటే లెక్కలేనంతగా అయింది. ఇందాకే వార్నింగ్ ఇచ్చావు కదా, ఇక రారులే. పల్లవి గారు, ఏంటి మళ్ళీ గొడవకొచ్చారా? అది మరి నస ఆపి విషయం చెప్తారా? ఇందాక పూలబుట్టతో ఢీకొట్టుకున్నాం కదా, అది నా తప్పేం చెప్పడానికి వచ్చాను. మరి నాదే తప్పన్నట్టు చెప్పావు. అంతలోనే అంతా నీ మీద వేసుకున్నావేంటి? అంటే ఆ కోపంలో ఏదో అన్నాడు గాని నిజానికి మీది ఏ తప్పు లేదమ్మా. మీ బిహేవియర్ ఏం బాలేదండి. డబ్బులు ఇచ్చి రౌడీల్ని పంపి మా పల్లవిని నోటికొచ్చినట్టు తిట్టారంట కదా, అదేం పనండి? ఆ విషయంలోనే సారీ చెప్దామని వచ్చానండి. పాపం పల్లవి గారి మనసు నేనన్న మాటలకి ఎంత గాయపడిందో. అది తలుచుకొని మా అల్లుడు అన్నం తినట్లేదమ్మా. కొంచెం పెద్ద మనసు చేసుకుని క్షమించానని చెప్పమ్మా. లేదంటే దిగులుతో ఏమైపోతాడో ఏంటో. ప్లీజ్ అమ్మా. ఏమైపోతే నాకేం? తప్పు చేయకముందు ఉండాలి బుద్ధి. పల్లవి గారు ప్లీజ్ అలా నిష్ఠూరంగా మాట్లాడకండి. సరే సారీ చెప్పేసి వెళ్ళండి. నా వల్ల మీకు జరిగిన అన్యాయానికి, ఇబ్బందికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. నిజం చెప్తున్నా, ఆ రౌడీలు నేను పంపించిన వాళ్ళు కాదండి. మరి ఇంకెవరు పంపారు? అల్లుడు, ఇప్పుడు నా గురించి చెప్పి బలి చేయొద్దు ప్లీజ్ అల్లుడు. చెప్పండి, ఎవరు చేసింది? దేవుడి గుళ్ళో నేను అబద్ధం చెప్పనండి. ప్రమాణ పూర్తిగా వాళ్ళని నేను అరేంజ్ చేయలేదు. ఎవరో నేనంటే గిట్టని వాళ్ళు పంపారు. అందుకే మీ ముందు నా పేరు చెప్పారు. అమ్మయ్య, బతికించేవాళ్ళడు. ఎవరైనా తమ పేరుని ఎదుటి వాళ్ళ ముందు గొప్పగా చెప్పుకునేలా చూస్తారు, కానీ విలనవ్వాలని చెప్పుకోరు కదండి. అల్లుడు స్క్రిప్ట్ లేకుండానే పర్ఫార్మెన్స్ ఎరగదీస్తున్నాడు. నా కళ్ళ ముందు నేరం జరుగుతుంటే నాకెందుకులేని వెళ్లే రకం కాదండి నేను. నా ప్రాణం పోయినా సరే వాళ్ళకి అన్యాయం జరగకుండా కాపాడతాను. అది నా క్యారెక్టర్ అండి. మీరు నన్ను అనుమానపడ్డంతో నేను హర్ట్ అయ్యి మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడాను.
అంతేకాని మీ మీద రెస్పెక్ట్ లేక కాదు. జరిగిన దానికి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పల్లవి గారు. మీ సిస్టర్ అనుష గారు సీరియస్గా ఉన్నారు. అక్క హట్ అయితే చెల్లెలు కూడా హట్ అవుతుంది కదా అల్లుడు. తనకు కూడా సరే చెప్పు. అనుష గారు, మీరు కూడా నన్ను క్షమించారని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక మాటతో యుద్ధం ఆపొచ్చు, ఒక మాటతో మనిషికి మానని గాయం చేయొచ్చు, ఒక మాటతో ఎదుటివారి మనసును గెలవచ్చు. ఆ మాటను ఏ సందర్భంలో ఎలా వాడాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది చరణ్ గారు. మీరు మా పల్లవి నన్న మాటలకి నా మనసు కూడా గాయపడింది. మా పల్లవి సారీలకు కరిగిపోవచ్చు, నేను క్షమించలేను. అయ్యో అనుష గారు, అనుష గారు నేను చెప్పేది వినండి. ఆగండి అనుష గారు. పల్లవి గారు, మీరైనా అనుష గారిని నాతో మాట్లాడమని చెప్పండి ప్లీజ్ అండి. అనూష కొన్నిట్లో నేను చెప్పిన నిర్ణయాలు మార్చుకోదు. మీరే కన్విన్స్ చేసుకోండి. అల్లుడు, అంతా రివర్స్ అయిందేంటి మామా? పల్లవి క్షమించదు అనుకుంటే క్షమించింది, అనుష మాత్రం ఇలా ట్విస్ట్ ఇచ్చిందేంటి? కానీ సోల్మేట్ గేమ్ మాత్రం భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది అల్లుడు. ఫుల్ కిక్ వచ్చింది. నీ శాడిజం పక్కన పెట్టి ఏం చేయాలో చెప్పు మామా. నీ కష్టాల్ని దేవుడు చూస్తున్నాడు అల్లుడు. అందుకే శిలా అనుకున్న పల్లవిని అలా కరిగించేశాడు. అలలా ఎగిసిపడుతున్న అనుష కూడా నిన్ను క్షమించేలా చేస్తాడు, నీకు దగ్గరయ్యేలా చేస్తాడు అల్లుడు. స్వామి, అనుష క్షమించేలాగా చూడు. అయితే ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది అంకుల్. ఎన్ని చిక్కులు వచ్చినా ఆ దేవుడు వాటన్నిటినీ విడిపించుకుంటాడమ్మా. మనం కేవలం నిమిత్త మాత్రులం. మన పని మనం చేయటమే. శ్రీకృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠించడానికి ఇంకా ఎంత అమౌంట్ కావాలి? ఇంకా ఒక 5 లక్షల దాకా కావాలమ్మా. ఊర్లోనూ తెలిసిన వాళ్ళందరితోనూ విరాళాలు సేకరించాం. పర్సనల్గా కూడా ఎవరికి వీలైనంతలో వాళ్ళు సాయం అందించారు. ఇక ఎవరిని అడగలేని పరిస్థితి. వారం రోజుల్లో కృష్ణాష్టమి. అదే రోజు విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందని అనౌన్స్ చేశాం. ఈలోపే డబ్బు అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆ డేట్ టెన్షన్ స్టార్ట్ అయింది. ఓకే అంకుల్, ఆ 5 లక్షల్లో సగం అమౌంట్ అయినా మేము సర్దుబాటు చేయడానికి ట్రై చేస్తాం. మిగిలిన అమౌంట్ గురించి మీరు ఆలోచించండి. చిన్నదానివైనా పెద్ద మాట చెప్పావు పల్లవి, సంతోషం. కానీ ఆ మిగిలిన అమౌంట్ ఎలా? డేట్ పోస్ట్పోన్ చేయొచ్చు కదా అంకుల్. అలా చేస్తే అపరాధం అమ్మా. అది మనందరికీ కూడా మంచిది కాదు. అరిష్టం పట్టి కష్ట నష్టాలు వస్తాయని చెప్తారు. ఇప్పుడు ఎలా మరి? ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. పల్లవి గారు, మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. కొంచెం పక్కకొస్తారా? ఏంటండి మీ డిస్టర్బెన్స్? ఇక్కడ సీరియస్ గా మీటింగ్ జరుగుతుంది, వెళ్ళండి. అనుష గారు, మీరు విరాళాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది. ఆ విషయం గురించే మాట్లాడాలని వచ్చాను. ప్లీజ్ రండి. మాటలు కలపడానికి ట్రై చేస్తున్నారని అర్థమైంది, వెళ్ళండి.
ఆగనుషా. చెప్పండి. ప్లీజ్ రండి. చెప్పండి, ఏం మాట్లాడతారు? శ్రీకృష్ణుడు విగ్రహం ప్రతిష్ఠించడానికి ఇంకా ఎంత అమౌంట్ తక్కువ అవుతుంది? తెలుసుకుని ఏం చేస్తారు? ముందు మీరు చెప్పండి. 5 లక్షలు. సో ఆ అమౌంట్ నేను క్లియర్ చేస్తాను. నేను 5 lakhs ఇవ్వాలి అంటే ఒక కండిషన్ ఉంది. దానికి మీరు ఒప్పుకుంటేనే డొనేషన్ ఇస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.